ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిజామాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారుతున్నాయి. నాలాలన్నీ పొంగి పొర్లిపోతున్నాయి. నాలాలలో పూర్తిగా నిర్వహణ లోపం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పి నిజామాబాద్ నగర ప్రజలు అంటున్నారు. ఇటీవల కాలంలో నిన్న ఒక బాలిక నాలలో పడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అదేవిధంగా దానికంటే ముందు రోజు నిజామాబాద్ నగరంలో ప్రధాన రోడ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద బస్సు నీట ముడిగిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా నాలాల నిర్వహణ లోపం వల్లనే అధికారుల అలసత్వమే దీనికంతా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పవచ్చు. నిజామాబాద్ నగరంలోని పూర్తిగా అర్సపల్లి, మాలాపల్లి, అదేవిధంగా చంద్రశేఖర్ కాలనీ, కోజా కాలనీ లాంటి తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే కాలనీలోకి నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద నాలాలు నిర్వహించి ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకుని నిజామాబాద్ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ నగరానికి పూర్తిగా మురికి నీటినంటి పంపించే పూలాంగ్ ప్రధాన వాగు వద్ద ఉన్నాం మనం. పూలాంగ్ వాగు అంటేనే నిజామాబాద్ నగరంలోని పూర్తిగా మురికి నీరు అన్నింటిని కూడా గోదావరిలో కలిపే ఈ పూలాంగ్ వాగు. ఈ వాగు న్యాల్కల్ నుండి మొదలవుతుంది. న్యాల్కల్ నుండి అదేవిధంగా సుజిత్ ఫ్యాక్టరీ నుండి ముబారక్ నగర్ మీదుగా అదేవిధంగా నవీపేట్ వద్ద గోదావరిలో కలుస్తుంది. అక్కడ నుండి గోదావరిలో కలిసే ఈ నీరంతా కూడా నిజామాబాద్ నగరం నుండే వెళ్తుంది. కాబట్టి నిజామాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న ఏదైతే నాలాలన్నీ కూడా పూలాంగ్ వాగులోనే కలుస్తాయి. ఈ పూలాంగ్ వాగులో కలిసే ఇంటర్నల్ నాలాలని కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మొదట నాలాలు మొదలయ్యి పూలాంగ్ వాగులో కలిసే క్రమంలో పూలాంగ్ మొత్తం వాగు ఆక్రమణకు గురైంది. చూసుకోవచ్చు ప్రధానంగా ఈ వాగు అయితే ఎంత కుదించిపోయిందో ముందట నీళ్లు వస్తే కనిపిస్తుంది. పూర్తిగా వాగైతే పెద్ద మొత్తంలో ఉండే ఈ వాగు పూర్తిగా కుదించుకుపోయింది. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఏదైతే వాగుల వెంట అదే నాలాల వెంట చెత్త ఎండాకాలంలో పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైతే ఈ చెత్తను తొలగిస్తే పూర్తి స్థాయిలో ఈ నాలాల నుండి నీళ్ళని కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడవచ్చు నాలాల వద్ద ఏదైతే పూర్తిగా మురికి నీరు వచ్చేరుతుంది. దాంతోపాటు ఆ బ్రిడ్జ్ వద్ద ఏదైతే చెత్త ప్లాస్టిక్ అంతా కూడా తట్టుకొని దానికి అంతర్గత నాలాల నుండి నీరు వెళ్లకుండా ఉన్న పరిస్థితి. మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ నాలాల వద్ద చెదారాన్ని తొలగిస్తే ఎక్కడ కూడా మురికి నీళ్ళు కూడా ఇళ్లలోకి రాకుండా ఉంటుంది. దీంతోపాటు నాలాలు పొంగి పొర్లే అవకాశం ఉండదు, ఎక్కడ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము దీనికి అందరికి సంబంధించిన మున్సిపల్ శాఖ, అందులో పనిచేసే రెవెన్యూ శాఖ, అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రధానంగా రోడ్లు ఏదైతే R&B రోడ్లు ఉంటాయి, దాంతోపాటు మున్సిపల్లో ఉండే రెవెన్యూ ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ఏవైనా భూములు కబ్జా గురైన ప్రాంతంలో కాలువలు ఎటువైపు వెళ్తున్నాయి, ఆ కాలువలు సరిగా ఉన్నాయా లేవనే కోణంలో కూడా చూస్తే ఎండాకాలంలో చూస్తే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఆ కాలువల నిర్వహణ సరైన సమయంలో చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నిజామాబాద్ నగరంలో ఏవైతే చిన్న చిన్న కాలువలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితులు, ఎందుకంటే ఒక ముందు ఉన్న స్థలాన్ని కబ్జా చేయడం, దానికి అంతటి కూడా కాలువని పూడ్చివేయడం ద్వారా ఇలా కాలువలు నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితులకు ఉంది. నిన్న మృతి చెందిన బాలిక అనన్య ఘటన చూసుకుంటే మొత్తంగా నాలాల నిర్వహణ లోపమే పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిజామాబాద్ నగరంలో మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా ఇటు చూసుకుంటే పూలాంగ్ వాగు, అటువైపు చూసుకుంటే కొత్త కలెక్టరేట్ వద్ద ఉన్న చూస్తే కొత్త ఒక డ్రైనేజ్ అయితే నిర్మించారు. డ్రైనేజ్ పైన పైకప్పులు లేకపోవడం, దాంతోపాటు నగరంలో చిన్న కాలనీలలో కూడా పెద్ద పెద్ద డ్రైనేజీలు నిర్మించారు. 7-8 ఫీట్ల డ్రైనేజీలు నిర్మించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ డ్రైనేజీల పైన పైకప్పులు లేకపోవడం, చిన్నపాటి వర్షానికి నాలాలు పొంగి పొర్లడం, నాలాల ఇంటి ముందున్న పిల్లలు ఆడుకుంటూ నాలాలో పడడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత ఏదైతే నాలాల చుట్టుపక్కల ఉన్న భద్రతా వైఫల్యమే కారణమనే స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు నిజామాబాద్ నగరంలో ప్రధానంగా పూలాంగ్ వాగు, అదేవిధంగా పూలాంగ్ వాగుకు వచ్చే ఇంటర్నల్ నాలాలు కూడా పూర్తి స్థాయిలో చెదారం నిండుకపోవడంతో ఆ ప్రాంతం నుండి నీళ్లు ఈ పూలాంగ్ వాగులకు రాకపోవడం, పూలాంగ్ వాగు కూడా పూర్తిగా కబ్జా గురవడం వల్ల దీనికి అంతటి కూడా ప్రధానంగా చిన్నపాటి వర్షానికి నీరు నిండి నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న మున్సిపల్ శాఖ, అందులో పనిచేసే రెవెన్యూ శాఖ, దాంతోపాటు ఏదైతే R&B శాఖలు పూర్తి స్థాయిలో సమన్వయంతో ఈ నాలాలు అదేవిధంగా రోడ్లన్నీ కూడా
సరిగ్గా నిర్వహణ చేస్తే దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నీరు నిల్వకుండా ఉంటుంది. దాంతోపాటు నాలాలు పొంగి పొర్లకుండా ఉంటుంది. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న మున్సిపల్ శాఖ పూర్తి స్థాయిలో బాధ్యత వహించి వీటన్నింటి కూడా సక్రమంగా తీర్చిదిద్దితే ఇక్కడ సక్రమంగా నాలాల నిర్వహణకు అధికారులను కానీ దానికి సంబంధించిన పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు నాలాల సంరక్షణ దాన్ని అన్నింటి కూడా పూర్తి స్థాయిలో చెదారాన్ని తొలగించే పనిలో ఉంటే బాగుంటుందని చెప్పి నిజామాబాద్ ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.